సేవ అంటే నల్లేరు మీద నడక కాదు, పూలబాట కాదు, ప్రసవ వేదన. ప్రసవ వేదనది. మీరు బయటికి వెళుతున్నారు, మీరు నేర్చుకునేటప్పుడు కష్టాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రసవ వేదన పడితేనే బిడ్డ భూమి మీదకి వస్తుంది. మీరు చేత పట్టింది బైబిలు, మీరు ఒప్పుకున్నది సేవ. అది సంపాదన మార్గం కాదు, ఆత్మల రక్షణ భారం. మీరు మోస్తున్నది క్రీస్తు శిలువ, మీరెత్తుకున్నది ఆయన కాడి. గనుక బైబిల్ పట్టుకుంటే బ్రతకొచ్చని ప్రపంచంలో చాలామంది ఉన్నారు. మీరు అలాగ ఉండకూడదు. ఈ బైబిల్ మిమ్మల్ని బ్రతికిస్తుంది, ఈ బోధ మిమ్మల్ని బ్రతికిస్తుంది. దాని గురించి చెప్పడం లేదు. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట దేవుడు ఎప్పుడు ఇస్తాడు. కానీ ఈ భూమి మీద బ్రతకడానికి అన్నట్లు మీరు బైబిల్ పట్టకండి. ఆత్మలను సంపాదించాలి, కనాలి. జనమును కనండి. జనముని ఒకరిని కనడం కాదు, ఒకరిని కనడానికి ఒకరోజు ప్రసవ వేదన, జనమును కనడానికి ప్రతిదినము ప్రసవ వేదన. జయశైలి గారిని చూసినప్పుడు అండి, కొన్ని వేల మంది ఆయన వలన కనబడి క్రైస్తవునిగా, కేవలం క్రైస్తవుడిగా కాదు, ఈ ప్రపంచంలో ప్రస్తుత ఈ శతాబ్దంలో ఏ సేవకుడు బోధకుడు చెప్పని ఒక మాట జయశైలి గారి నోట. అదేమిటంటే, సేవ అంటే ఎవరో ప్రత్యేకింపబడిన వాళ్ళు, అభిషేకించబడిన వాళ్ళు, పిలవబడిన వాళ్ళు అని ప్రత్యేకించి ఎవరినో అనకుండా, బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కడు, ప్రతి విశ్వాసి, బాప్తిజం పొందిన ప్రతి ఒక్కడు క్రీస్తు కొరకు ప్రకటించి తీరవలసిందే అని చెప్పి ఆయన జీవిత కాలంలో ఇన్ని వందల వేల మందిని సేవకులుగా నిలబెట్టాడంటే ఆయన ఎన్ని కష్టాలు, ఎంత ప్రసవ వేదన.